మిస్సమ్మ, అపార్ట్మెంట్స్ భలే ఉన్నాయి. మనం వచ్చేసాం. డాడీ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి మిస్సమ్మ. ఆయనకేదో అర్జెంట్ పని ఉందని హడావిడిగా ఆఫీస్కి వెళ్లారంజు. భోజనం టైంకి వచ్చేస్తా అన్నారు. అయ్యో, వస్తారో మర్చిపోతారో. నువ్వు ఫోన్ చేయి మిస్సమ్మ. సరే, చేస్తా, ఆగు. ఇప్పుడే ఇక్కడే చేయాలి. ఏమైంది మిస్సమ్మ? కట్ చేస్తున్నారు. మళ్ళీ చేయి. పదే పదే చేస్తే కోప్పడతారంజు. ఏం కాదులే, చేయి మిస్సమ్మ, చేయి. మళ్ళీ ఏమైంది? లిఫ్ట్ చేయట్లేదు. రాథోడ్కి చేయి. మనకిదంతా అవసరమా? అవసరమే. డాడ్ లంచ్ కి రావాలి. నువ్వు చెయ్యి. ఠీక్ హై. జినా, కింద ఒక పార్సిల్ వచ్చి ఉంటుంది, వెళ్ళి తీసుకురా. ఓకే అన్నా. సరే సార్. చెప్పమేసమా. ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు రాథోడ్? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది మిస్సమ్మా. ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వా. తర్వాత చేపిస్తాను మిస్సమ్మా. ఇప్పుడే ఇవ్వు రాథోడ్. అది కాదు మిస్సమ్మా. రాథోడ్ సార్, మిస్సమ్మ ఫోన్ సార్. ఇటివ్వు. కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా మిస్సమ్మా? అది కాదండి, మా నాన్న వాళ్ళ ఇంటికి లంచ్కొచ్చాం. మీరెప్పుడొస్తారు అని. నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఫోన్ పెట్టే. అది కాదండి. డూ వాట్ ఐ సే. అంజు, చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, ఆయన సీరియస్ అయ్యారు. అంజు, సారీ అన్నా. హైదరాబాద్ లో మరో టెర్రర్ అటాక్. సంగప్రియ అపార్ట్మెంట్ లో తలదాచుకున్న ముష్కరులు. ఆపరేషన్ దివాళీ పేరుతో లెఫ్టినెంట్ అమరీందర్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్. మను 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 త్వరగా రా. మను మను వస్తున్నాను. ఏమేం చిత్ర, ఎందుకు అలా అరుస్తున్నావు? ఒకసారి అటు చూడు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం 5 ఉగ్రవాదులు ఈ అపార్ట్మెంట్ లో తలదాచుకున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు విశ్వసనీయ సమాచారం. లెఫ్టినెంట్ అమరేంద్ర నేతృత్వంలో ఆపరేషన్ దివాళీ కొనసాగుతోంది. దురదృష్టం ఏంటంటే అపార్ట్మెంట్ లో చొరబడిన ముష్కరులు
అమరేంద్ర కుటుంబంలోని ఆయన భార్య 4 పిల్లల్ని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. తమను సురక్షితంగా వదిలిపెట్టాలని, లేదంటే తమ దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా చంపుతామని బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. వావ్, వాట్ న్యూస్ చిత్ర. ఇది నీకంత హ్యాపీ న్యూసా? అవును, సూపర్ న్యూస్. తీవ్రవాదుల కాల్పుల్లో బాగి ఆ 4 పిల్లలు చనిపోతే అమరేంద్ర ఒంటరి వాడవుతాడు. అతను నా సొంతం అవుతాడు. నాకు అమర్కి మధ్యన ఇంకెవ్వరూ అడ్డుగా ఉండరు. అంటే నీకు కాలం ఇలా కలిసొచ్చిందన్నమాట. కలిసొచ్చే కాలానికి ఎదురొచ్చే అదృష్టం అంటే ఇదే మనోహరి. ఈసారి నువ్వేం చేయకుండానే నువ్వు అనుకున్నది సాధించబోతున్నావు. పాపం బాగి పిల్లలు బలైపోబోతున్నారు. ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి ఫలితం ఇది. నా కోసం ఆ దేవుడే ఈ మిలిటెంట్స్ ని పంపించాడు. కానీ అక్కడ బావంత తేలిగ్గా వదిలిపెట్టాడు కదా మను. పైగా ఇలాంటి ఎంతో మంది తీవ్రవాదుల్ని ఆయన కాల్చి చంపేసుంటారు. కానీ ఈసారి ఆ తీవ్రవాదుల చేతుల్లో చిక్కుకున్నది బాగి పిల్లలు. అమరేంద్ర రిస్క్ తీసుకోడు. అలా అని ఆ తీవ్రవాదుల్ని వదిలిపెట్టను లేడు. కుటుంబమా దేశమా అంటే అమరేంద్ర దేశానికే ప్రాధాన్యత ఇస్తాడు.